కాస్త మెతగ్గా ఉంటాం మేము. ఏంటంటే అమ్మో ఎదుటోళ్ళు ఏదైనా ఇబ్బంది పడతారేమో, బాధపడతారేమో, ఎందుకు లేని అలా మెతగ్గా ఆలోచించుకుంటూ ఉంటాం. అదే వైసీపీ వాళ్ళు అనుకోండి, ఈ పాటికి రోడ్డుకి అడ్డంగా వేసి అది పోరా ఏంటి రావాలని అడిగే తప్ప వాళ్ళంతా రప్ప 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 రుబాబు బ్యాచ్లు, మనమంతా సాఫ్ట్ బ్యాచ్. అలాగని సాఫ్ట్ కదా అని చెప్పి లోపల ఫైర్ లేదనుకోవద్దు, వైల్డ్ ఫైర్ ఉంది, ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. ఆ ఫైర్ ఎంత గట్టిగా ఉందన్నది నాతో పాటు ఫైర్ అయ్యారు గుడ్డి రవి గారు. 2019లోని ఇదే వార్డులో ఆనాడు శాసనసభ్యురాలుగా భవానీ గారు పోటీ చేసినప్పుడు 825 మెజార్టీ ఇచ్చారు. ఈ వార్డు నుంచి ప్రజలందరూ ఆశీర్వదించారు. అప్పుడు రవి గారు అనేవారు, లేదు సార్ ఇంకా మనకి రావడానికి అవకాశం ఉంది, నాకు సంతృప్తిగా లేదు, మనం ఇంకా చెయ్యొచ్చు, ఆ రోజు నాకు ఇంకా ఫ్రీ హ్యాండ్ రానివ్వలేదు, కొన్ని సమీకరణలు రీత్యా అని బాధపడేవారు. తర్వాత అధికారం కోల్పోయిన తర్వాత అధికారానికి మోజుపడి కాలు మొక్కి కొంతమంది పార్టీని వదిలిపోయారు. సరే పోయారు, మేమేం పట్టించుకోలేదు. 2024 ఇదే వార్డు తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా నేనే మళ్ళా పోటీ చేశాను. అప్పుడు మా భార్య, ఇప్పుడు నేను. ఈ వార్డు నుంచి 2200 మెజార్టీ ఇచ్చారు. ఇది చిన్న విషయం కాదు. సరే మెజార్టీ ఇచ్చారు కదా, నెగ్గేసాం కదా, ఇంకా చాలు ఇంట్లో ఉందామని మేము అనుకోలే. ఇది బాధ్యతగా తీసుకున్నాం. మీరు గమనించండి, గత 4 సంవత్సరాలు మీ ముగ్గురు పోటీలు పెట్టినప్పుడు మీ ప్రతిపక్షంలో ఉన్నాం, అధికారం కోల్పోయి ఉన్నాం. ప్రతిపక్షంలో 4 సంవత్సరాలు పెడుతూనే వచ్చాం. ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కడ ఓడిపోయినా తెలుగుదేశం పార్టీని ఇక్కడ నెగ్గించినప్పుడు మనం మహిళా మనల్ని గౌరవించుకుందాం, ఏదో పండగకి సరదాగా ఏదో కార్యక్రమం పెడదామని చేస్తాం. కానీ మనతో పాటు పోటీగా ఎన్నికల సంవత్సరంలో ఆ పార్టీ వాళ్ళు ముగ్గురు పోటీలు పెట్టారు. అధికారం ఉంది పెట్టారు, ఓట్లు కావాలి పెట్టారు, అధికారం కోల్పోయారు. మనం మేము నెగ్గాం కదా అని ఆపేలా. మేము కిందటి సంవత్సరం పెట్టాం, ఈ సంవత్సరం కూడా పెట్టాం. వాళ్ళు ఓడిపోయారు. కిందటి సంవత్సరం పెట్టారా, ఈ సంవత్సరం పెడతారా లేదన్నది కూడా దేవుడు తెలుసు. కానీ 2029లో పెడతారు. ఎందుకు పెడతారు? మళ్ళా ఎలక్షన్ ఇయర్ కాబట్టి ఓట్లు కావాలి కాబట్టి పెడతారు. కానీ మేము పెట్టే ముగ్గురు పోటీ ఓట్ల కోసం కాదు. ఇది మన సంస్కృతి. సంక్రాంతి అన్నది మన సాంప్రదాయం, ముగ్గులు అన్నది మన సంస్కృతి. ఇవన్నిటిని కూడా ముందుకి కొనసాగించాలన్న ఆలోచనతో మీరు పెడతా ఉన్నాం. అలాగే మహిళా మనులు బాగా పోటీలో పాల్గొన్నారు. నేను చెప్తా ఉన్నా, ఇప్పటిదాకా ఈ వార్డుతో కలిపి ఈ నిమిషం 36 వార్డులు తిరిగి ఉన్నాను నియోజకవర్గంలో. 36 వార్డుల్లో ఈ వార్డులో వేసిన విధంగా ఏ వార్డులోనే వేయలేదు. ఏమి జోషులు వేశారు, ఒకదానికి ముప్పికి ఒకటి పోటీగా వేశారు. సరే, ఆ జడ్జిమెంట్ కూడా ఎలా ఇవ్వబోతున్నారు అన్నది జడ్జెస్ కూడా చెప్తారు. మిమ్మల్ని నిరుత్సాహపరచరు జడ్జిమెంట్, ముందే చెప్తా ఉన్నాను. చైర్మన్ వేసిన తర్వాత అక్కడ ఆడవాళ్ళు చెప్తా ఉన్నారు, అర్బన్ హెల్త్ సెంటర్ చాలా బాగుంది, అన్ని టెస్టులు చేస్తున్నారు, అన్ని మందులు అందుబాటులో ఉన్నాయి. అంటే ఒక బాధ్యత, తెలుగుదేశం పార్టీలో ఏ నాయకుడికి అవకాశం ఇచ్చినా ఒక బాధ్యతతో చేస్తారు. ఆ బాధ్యతని ఏ విధంగా అంటే ప్రజలకి మేలు చేసే విధంగా చేసుకుంటూ వెళ్తా ఉంటారు. అంబేద్కర్ ఎవరు, దళిత ద్రోహి అంటే మేలెత్తి చూపుతున్నాడు నీ క్యాలెసు వైపే. వాడ బిడ్డల
చూస్తాము. ఈ రోజుల్లో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాం. తర్వాత ఏంటంటే మరి దాని గురించే అటువంటి ఇప్పుడు చెప్పారు కదా గాంజాయి కానీ ఇటువంటి వాటిని నిరోధించడానికి మరి మన శాసనసభ్యులు దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి మీ భద్రత మా బాధ్యత అనేటటువంటి నినాదంతో అలాగే మహిళా రక్షకులు కూడా ఏర్పాటు చేసి మన స్టేట్లోనే మొదటిసారి మరి ఎస్పీ గారి సహకారంతో ఇక్కడ మహిళా రక్షకులు కూడా ఏర్పాటు చేసి మహిళలందరికీ కూడా అందుబాటులో ఆ ఫోన్ నెంబర్స్ ఇచ్చి ఎప్పుడు మీరు ఫోన్ చేసినా కూడా మీకు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే క్రీడాకారులకి కూడా దూరంగా ఉండాలని ఆరోగ్యవంతమైనటువంటి మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి ముగ్గురు పోటీ 42 వాటిలో కూడా ఎమ్మెల్యే గారు ఏర్పాటు చేయడం జరిగింది. ఇదంతా కూడా ఆనందించాలని అలాగే మీ ఆనందం కోసం మరింత జోష్ నింపాలనేటటువంటి ఉద్దేశంతో ఇక్కడ మేము మరి ఇక్కడ ఈ డ్యాన్స్ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసాం. మీరు అందరూ కూడా ఎంజాయ్ చేయాలి. స్నాక్స్ కూడా ఉన్నాయి, తీసుకోవడం వల్ల ఎవరైనా ఉంటే కూడా తీసుకోవాలని చెప్పి మరొకసారి ఎస్ఐ గారికి, త్రీటౌన్ పోలీసు వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాకు సహకరించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. కాకపోతే నెక్స్ట్ 102 జ్యోతి నాగజ్యోతి 102 నాగజ్యోతి 102 నాగజ్యోతి అక్కడ